హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ రెసిపీ అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ స్నాక్స్ మైదా పిండితో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడికి బదులుగా మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోండి. నువ్వులు నేను పొట్టు తీయని యాడ్ చేసుకుంటున్నానండి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ పిండిలో వీటి మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. పిండిని పట్టుకుంటే ఇలా ఉండలా అయ్యేటట్టు చూసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చపాతీ ముద్ర కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ అయిన తర్వాత వీటిని చిన్న ఉండల్లా తీసుకొని ఇలా చపాతీలో ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేను స్టార్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గానే కట్ చేసుకోవచ్చు. అలానే మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండిని కూడా ఇలా మీకు ఏ విధంగా కావాల్స్తే ఆ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చపాతీని మీరు ఒత్తుకునేటప్పుడు పీటకి పిండి అతుక్కుపోతే కొద్దిగా ఫ్లోర్ని యాడ్ చేసుకొని మీరు ఒత్తుకోవచ్చండి. ఇలా మీకు కావాల్సిన విధంగా కట్ చేసుకొని ఒకే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని వేయించుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ముందుగా ఒకటి యాడ్ చేసుకొని చూసుకోండి. ఇలా పైకి తేలి వచ్చేస్తే ఆయిల్ హీట్ అయిపోయిందండి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇవి అతుక్కుపోయినా సరే ఆయిల్లో వేసిన తర్వాత దానంతట అవి వీడిపోతాయండి. వీటి అతుక్కుపోయాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు తీసుకున్న ఆయిల్కు ఎన్ని సరిపడతాయో అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో కలుపుకుంటూ వీటిని రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ చిప్స్ని వేయించుకోవాలి. చూసారుగా ఆయిల్లో వేసిన తర్వాత చిప్స్ అన్నీ విడివిడిగా వచ్చేసాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా చిప్స్ని కూడా ఇలానే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత వీటిని స్టోర్ చేసుకోవాలండి. హీటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 20 డేస్ వరకు ఇవి క్రిస్పీగానే ఉంటాయి, టేస్టీగానే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే పిల్లలకి చాలా ఈజీగా తక్కువ టైం ప్రిపేర్ చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.